2 టెస్టుల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్తోనే టెస్ట్ క్రికెట్లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంతో దాదాపు 2 ఏళ్ల పాటు పంత్ రెడ్ బాల్ క్రికెట్కు దూరమయ్యాడు. రీ-ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే పంత్ 128 బంతుల్లో 13 4 4 సిక్సర్లతో 109 భారీ సెంచరీతో చెలరేగాడు. అయితే తన బ్యాటింగ్ సందర్భంగా రిషబ్ పంత్ బంగ్లాదేశ్ ఫీల్డ్ చేసి అందరినీ నవ్వించాడు. శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ దాటికి బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా డీలా పడిపోయారు. ఈ క్రమంలోనే పంత్ ఫీల్డ్ సెటప్లో వాళ్ళకు సహాయం చేశాడు. ఇద్దరు ఒకే ప్లేస్లో ఫీల్డింగ్ చేస్తున్నారు. మిడ్ వికెట్లో ఎవరూ లేరు. ఒకరు అక్కడికి వెళ్ళండి అని బంగ్లా ఫీల్డర్లకు సలహా ఇచ్చాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో కూడా పంత్ మాట విని ఒక ఫీల్డర్ని మిడ్ వికెట్ వద్ద సెట్ చేశాడు. పంత్ మాట్లాడిన మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అవ్వగా ఇందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట్లో వైరల్గా మారింది. పంత్ చేసిన పనికి నెటిజన్లు జోకులు పిలిచారు. ప్రత్యర్థి జట్టు ఫీల్డ్ సెట్ చేయడం ఏంట్రా బాబు అంటూ మీమ్స్ ట్రెండ్ చేశారు. భారత విజయానంతరం ఫీల్డ్ సెట్ చేయడంపై రిషబ్ పంత్ స్పందించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మాటలతో ప్రభావితమై ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చాడు. క్వాలిటీ ఆఫ్ క్రికెట్ కోసం తాను బంగ్లాదేశ్ ఫీల్డ్ సెట్ చేసినట్లు సమాధానమిచ్చాడు. ఆఫ్ ద ఫీల్డ్లో అజయ్ బాయ్తో నేను తరచూ మాట్లాడుతూ ఉంటాను. క్రికెట్ యొక్క నాణ్యత పెంచాలని ఆయన తరచూ నాతో చెప్తుంటాడు. ఎక్కడ ఆడినా ఎవరితో ఆడినా క్వాలిటీ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలని చెప్తుంటాడు. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు మిడ్ వికెట్లో ఫీల్డర్ లేడు. ఒకే ప్లేస్లో ఇద్దరు ఫీల్డర్లు ఉన్నారు. దాంతో ఒక ఫీల్డర్ను మిడ్ వికెట్ వైపు వెళ్ళమని చెప్పాను అని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఇక తన రీ-ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఈ ఇన్నింగ్స్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే చెన్నైలో ఆడటం నాకు చాలా ఇష్టం. రెండోది, ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత నేను 3 ఫార్మాట్లు ఆడడంపై ఫోకస్ పెట్టాను. రెడ్ బాల్ క్రికెట్లో ఇది నా ఫస్ట్ మ్యాచ్. నేను మెరుగ్గా రాణించాలని అనుకుంటున్నా. ఈ ఇన్నింగ్స్ నాకు భావోద్వేగపూరితమైనదే. ప్రతి మ్యాచ్లో నేను పరుగులు చేయాలనుకుంటున్నా. నాకు ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. బయట జనాలు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నేను మాత్రం పరిస్థితులకు తగ్గట్లు నాదిన శైలిలో ఆడే ప్రయత్నం చేస్తున్నాను. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పుడు భాగస్వామ్యం నెలకొల్పడం కీలకం. గిల్, నేను అదే చేశాం. నాకు మంచి సంబంధం ఉన్న శుభ్మన్ గిల్తో భాగస్వామ్యం నెలకొల్పడం సంతోషంగా ఉందని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై మీ కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు జై హింద్.